రంగాపురమనే గ్రామంలో ఒక పెద్ద అడవి ఉండేది. అందులో రకరకాల జంతువులు ఉండేవి. వాటిలో 2 కోతుల కుటుంబం కూడా ఉంది. వాటికి 2 కోతి పిల్లలు ఉండేవి. ఒకరోజు వారు ఉంటున్న చెట్టు కింద 2 మనుషులు బ్రాహ్మణుల ఇంట్లో తిన్న భోజనం, అందులో భోజనంలో వడ్డించిన పాయసం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండగా మగకోతి వింది. వెంటనే గబగబా ఆ గుడి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే ఆ గుడిలో అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు. ఆశగా వెళ్ళిన కోతికి పాయసం దొరకలేదు. ఉసూరుమంటూ ఇంటికి చేరింది. అయితే వాళ్ళు చెప్పుకున్న పాయసం మీద ధ్యాసపోలేదు. మరుసటి రోజు ఉదయం ఆడకోతిని పిలిచి, "నాకు తొందరగా పాయసం చేసి పెట్టూ" అని అడిగింది. దానికి ఆడకోతి, "కావలసినవి తీసుకునిరా, చేసి పెడతాను" అంది. అంతే, పరుగున వెళ్ళి పాలు, పంచదార, బియ్యం తీసుకుని వచ్చింది. అప్పుడు ఆడకోతి పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో బియ్యం వేసి ఉడికిస్తోంది. మగకోతి వచ్చి, "అయిపోయిందా?" అని అడిగింది. "ఇంకా బియ్యమే ఉడకలేదు" అంది. కోతి మరలా లోపలికి వెళ్ళింది. కాసేపటికి వెలుపలికి వచ్చి, "పంచదార ఎప్పుడు వేస్తావు?" అని అడిగింది. దానికి కోతి, "ఇప్పుడే పాలు పోసి పంచదార వేశాను, కాసేపుండాల్సి వస్తుంది" అంది. తరువాత అది ఉడికేలోపు 3-4 సార్లు లోపలికి వెళ్ళి వచ్చింది. "అయిపోయిందా? అయిపోయిందా?" అని అడుగుతూనే ఉంది. ఆడకోతి, "ఉడికిందిగాని చల్లార్లేదు" అని చెప్పేలోపు మగకోతి తొందరపడి కుండ మూతిపెట్టింది. అంతే, మూతి కాలింది. తల గట్టిగా విదిలించేసరికి కుండతో సహా పాయసం కూడా కింద వలికిపోయింది. అప్పుడు ఆడకోతి, "ఉడికింది కాని చల్లార్లేదు అని చెప్పేలోపు నువ్వు మూతిపెట్టావు, చూసావా, మొత్తం కిందపోయింది" అని గట్టిగా అంది. అప్పుడు మగకోతి ఉసూరుమంటూ గిన్నెకు అడుగున ఉన్న పాయసం రుచి చూసింది. "అబ్బా! ఎంత బావుంది! కాసేపు ఆగి ఉంటే చక్కగా పాయసం మొత్తం తినేవాణ్ణి కదా" అని బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడటం మంచిది కాదు అని తెలుసుకుంది. మరలా కావలసినవి తెచ్చి పాయసం చేయించుకుని చల్లార్న తరువాత పిల్లలకు పెట్టి తనూ కూడా తిని ఆనందించింది కోతి.